వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి ప్రకటిస్తున్న మాటల్లో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ కనెక్షన్, అనుసంధానము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము ద్రాక్షవల్లిలో నిలిచి ఉండటం, ద్రాక్షవల్లి యందు తీగలో నిలిచి ఉండటం, వీటిని బట్టి ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడ్డది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నిజమైన ద్రాక్షవల్లి, నిత్యమైన ద్రాక్షవల్లి యేసుక్రీస్తు ప్రభు అయి ఉంటుండగా మనము కొమ్మలముగా ద్రాక్షవల్లితో ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉండాలి, అనుసంధానం చేయబడి ఉన్నట్లుగా మనం ఉండాలి. ఉదాహరణకి మొబైల్ ఛార్జింగ్ అయిపోయినప్పుడు అది పవర్తో ఎలాగైతే కనెక్ట్ చేయబడతా ఉంటుందో, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎండిపోకుండా పాడైపోకుండా ఉండటానికి యేసుక్రీస్తుతో ప్రభుతో మనం ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండాలి అన్న సత్యాన్ని ఈ వాక్యంలో నుండి మనం నేర్చుకోవాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ క్లోజ్నెస్, సమీపత. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్న మాట రాయబడింది. దేవునికి వేరుగా దూరంగా ఉండి మనము ద్రాక్షవల్లికి తీగలు దూరంగా ఉంటే అవి ఏమీ ఫలించడానికి కానీ చేయటానికి కానీ అవకాశం లేదు. అలాగే మనము కూడా దేవునికి సమీపంగా ఉండాలి తప్ప వేరుగా ఉంటే మనం ఏమి ఫలించడానికి కానీ, పని చేయటానికి కానీ, పరిచర్య చేయటానికి కానీ అవకాశం లేనే లేదు. ఇంతకీ మనము సమీపంగా సాన్నిహిత్యం కలిగి ఉండటం అంటే దేవునితో నిత్యము అనుదినము వాక్యాన్ని పఠనం చేయటం, ప్రార్థన చేసుకునటం, సహవాసాన్ని కలిగి ఉండటం, విశ్వసించటం, ఇవన్నీ దేవుని మనకి సమీపంగా, మనల్ని దేవునికి సమీపంగా తీసుకుని వచ్చే ప్రక్రియలు. వీటిలన్నిటిని బట్టి మనము దేవునికి అత్యంత సన్నిహితులంగా ఉండగలము అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. దాని మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ చేంజ్, మార్పు. ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వృక్షము ద్రాక్షవల్లే కానీ, చెట్టే కానీ, దాని కొమ్మలన్నిటినీ ఆకృతి ఆ చెట్టే చేయగలదు అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. అంటే మనల్ని ఆకృతి చేయటంలో, షేప్ చేయటంలో, మనల్ని చేంజ్ చేయటంలో దేవునిదే కీలక పాత్ర అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలా సందర్భాల్లో ఆ వృక్షము దానిలో ఉన్న కొమ్మలన్నిటినీ ఏ విధంగా అయితే అపురూపంగా, అందంగా, ఆహ్లాదకరంగా ఉంచుతుందో, మనము కూడా దేవునితో సమీపంగా ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా మార్పు వస్తూ ఉంటుంది. మన క్యారెక్టర్లో కానీ, మన స్వభావంలో కానీ, గుణములో కానీ అనేక విషయాల్లో మనము మార్పు పొందటానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ క్యారెక్టర్, గుణము, స్వభావము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎప్పుడైతే తీగతో మనము అనుసంధానించబడి నిలిచి ఉంటామో అప్పుడు అతడు బహుగా ఫలించును అని రాయబడింది. మన ఫలమే మన క్యారెక్టర్ను చూపిస్తూ ఉంది. అవర్ ఫ్రూట్ ఈజ్ అవర్ క్యారెక్టర్. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎప్పుడు మామిడి చెట్టుకి నిమ్మకాయలు కాయనే కాయు. మనము ద్రాక్షావల్లిలో ఉంటే ద్రాక్షావల్లి యొక్క ఫలాలే మనలో ఫలించాలి. దానికి వేరుగా మనం ఏదన్నా వక్రమైన ఫలాలు ఫలిస్తున్నాము అనంటే అది ద్రాక్షావల్లిలో మనము అంటుకట్టబడలేము, ఆ క్యారెక్టర్ మనకు రాలేదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఫలము ఫలించే వారంగా, దేవుని ఫలాలు ఫలించే వారంగా మనం ఉండటానికి అనుసంధానించబడ్డాము అన్న విషయాన్ని గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి నీ యందు అంటగట్టుబడి, నీ యందు నిలిచి ఉండి, నీ యందు బహుగా ఫలించడానికి మీరే మాకు సహాయం చేసి మహిమా ఘనత ప్రభలు ఆరోపించుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.